హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఒక అరగంట ముందే బియ్యం కడిగి పెట్టుకున్నాను నేను. తర్వాత హోల్ గరం మసాలాలు, చెక్క, లవంగం, యాలక్కాయలు, మిరియాలు, స్టార్ పువ్వు, నల్ల యాలక్కాయలు, సాజీరా, జీడిపప్పు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, టమోటా, క్యారెట్ అವೆಲ್ಲ కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడు రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాము. రైస్ కుక్కర్ పెట్టాక వేడెక్కాక ఆయిల్ నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేడెక్కాలి. నెయ్యి వేడెక్కాక కొంచెం ఆయిల్ కూడా కలిపి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కూడా నేను పల్లీల ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాల్సిన ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, అలా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలాలు అವೆಲ್ಲ వేసుకోవాలి. చెక్క, లవంగం, మొగ్గ అವೆಲ್ಲ చూపించానుగా, అవి కూడా వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ మెయిన్ అవి కదా. బిర్యానీ టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను ఫస్ట్. చూడండి, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అవి కొంచెం వేగనివ్వాలి. బిర్యానీ పత్తా. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అవి కొంచెం చిటపట అనాలి. కొంచెం ఫ్రై అయినాక మిగతా వేసి ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. చూడండి, అవి కొంచెం కలబెట్టుకోవాలి. అలా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఇప్పుడు అవి వేడయ్యాక ఇప్పుడు జీడిపప్పులు తీసుకున్నాం కదా, జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. చాలా టేస్టీగా, చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కూడా టేస్ట్ ఇది. చూడండి, అలా వేడి అవనివ్వాలి, కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి కూడా. చూడండి, చిటపట అంటుందిగా. ఇప్పుడు కొంచెం సన్నగా పచ్చిమిరపకాయలు చీలికలకు కోసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. వేడిగా అయితే చాలా బాగుంటుంది ఇది. కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, అవి వేసుకోవాలి, వేగనివ్వాలి. ఈరోజు మీరు ఏం వంట చేశారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, అలా వేగాయి కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసాను. క్యారెట్ ఫ్రై అవనివ్వాలి. చూడండి, అలా 2 చిన్నవి ఉన్నాయి క్యారెట్, అవి కట్ చేసి వేసాను. అవి వేగినాక కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక కొంచెం మంచి కలబెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేశాను. చూడండి, లైట్ కొంచెం పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు వేసాక మంచిగా కొంచెం కలబెట్టుకోండి. ఈరోజు నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. చూడండి, అలా బాగా కాగనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కూడా మంచి కలబెట్టుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయేదనక, మంచి వాసన వచ్చేదనక వేయించుకోవాలి. చూడండి, అలా. ఇప్పుడు ఒక పెద్ద టమాటా కోసి పెట్టుకున్నాను. చక్కగా మీరు చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఆ టమాటా వేసుకొని కొంచెం మంచిగా అవి కూడా పచ్చి వాసన పోయేదనక వేయించుకోవాలి. చూడండి, అలా. స్మెల్ అయితే అద్దిరిపోతుందండి, నిజం చెప్తున్నా, రస్మి, నిజం. బిర్యానీ స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే హోమ్గా తయారు చేసి పెట్టుకున్నాను. అది వేసుకుంటున్నాను, 1 స్పూను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడిలో వచ్చేసి వెల్లుల్లి కచ్చాపచ్చగా ఒలుచుకొని వేసుకొని రోట్లో దంచుకున్నాను. వెల్లుల్లి, కొబ్బరి, ధనియాల పొడి 3 కలిపి దంచుకున్నాను నేను. చిన్న రోలు ఉంది మా దగ్గర, ఆ రోల్లో దంచుకున్నాను నేను. అలా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కలబెట్టుకోవాలన్నీ. మీలో ఎవరికైనా బిర్యానీ మసాలా కావాలి అని కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను బిర్యానీ మసాలా తయారు చేసి చూపిస్తాను. నేను వచ్చేసి మాకు అక్కడ కొలతకు ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాతో
డబ్బాన్నర పోసాను. ఈ చెంబు వచ్చేసి ఒక డబ్బా బియ్యం వేస్తే ఒక చెంబు నీళ్లు పోయాలి. నేను డబ్బాన్నర పోసుకున్నా కదా, అందుకోసం అనేసి ఒక చెంబున్నర వాటర్ వేసాను నేను. వేసేసి ఇప్పుడే ఉప్పు అన్నీ చూసుకొని నాకైతే సరిపోయింది, కొంచెం బాగానే సరిపోయింది నాకు. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ మొత్తం వేసుకొని మంచి కలబెట్టుకోవాలి. చూడండి, రైస్ అంతా వేసాను నేను, కలబెట్టుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఇప్పుడే చూసుకోండి. మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టినాక సగం ఉడికినాక పట్టదు కొంచెం, ఇప్పుడే చూసుకోండి. చూడండి, అలా చేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను జార్లు అంటారు మా సైడు, వీటిల్లో ఇంకా ఒక ధనియాల పొడి వేసుకున్నాను. మిగతా వాటిల్లో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాను. చూడండి, నేను రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టాను. ఇప్పుడు ఆలు కూర చేస్తున్నాను. ఆలు గ్రేవీ కడాయి పెట్టుకున్నాను. చూడండి, మీరు ఈరోజు ఏం చేశారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్. చూడండి, అలా చూడండి. ఇప్పుడు నేను ఆలు చూపిస్తున్నాను. ఆలు, టమాటా, ఉల్లిగడ్డలు అవి కోసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరపకాయలు 2 కోసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు చిటపటాన్ని ఫ్రై అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదానికి, లైట్ బ్రౌన్. వెజిటేబుల్ బిర్యానీకి ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మా పిల్లలకు లంచ్కి ఇదే పెట్టాను నేను రోజు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి వేసినాక. చూడండి, ఒకదాని ఒకటి వేస్తున్నాను. నిదానంగా చూసి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ చూడండి. మా వీడియో పూర్తి చూడండి, స్కిప్ చేయొద్దు. దాంట్లో మధ్యన కొన్ని మిస్ అవుతాయి కదా మీకు, అందుకోసం అనేసి మొత్తం చూడండి నేను చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం కలబెట్టుకోండి మంచిగా. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే. గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని గ్రేవీ చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మూత పెట్టుకొని మగ్గించుకొని తీసి చూడాలి. మళ్ళీ మధ్యన కలబెట్టుకుంటుండండి, అడుగు అంటకుండా మంచిగా. ఇప్పుడు 2 టమాటాలు పెద్దవి కోసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను ఇప్పుడు. చూడండి, వేసాను, కలబెట్టుకుంటున్నాను నేను. అలా మంట సన్నగా పెట్టుకొని మీడియంగా పెట్టుకొని మంచిగా వేయించుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆలు కర్రీ బిర్యానీ సూపర్ టేస్ట్. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసి మూత పెట్టాను, మగ్గుతాదనేసి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ మంచిగా కలబెట్టుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ వచ్చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, అలా కలబెట్టుకుంటున్నాను. చూడండి, మంచిగా కలబెట్టుకొని మంచిగా చేసుకుంటే మా పిల్లలకి ఆలు కూర బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, అలా చూడండి, అలా కొంచెం కారం కూడా వేసుకుంటాను ఇప్పుడు. చూడండి, కలబెట్టుకోవాలి. కారం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి అట్లా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు కోసి కడిగి నీళ్ళలో వేసి పెట్టుకున్నా కదా, నీళ్ళలో వేసుకునేది మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే బయట అట్లా కోసి పెట్టి పక్కన పెడితే బ్లాక్ వస్తాయి, అందుకనేసి వాటర్లో ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆలు వేసుకొని కడిగి అంతా కలబెట్టుకుందాం మంచిగా. చూడండి, అలా మంచిగా కలబెట్టుకోండి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. రెడ్ ఈస్ వైట్ కలర్ ఎంత మంచిగా ఉందో.
నాకు నీళ్ళు ఊరుతున్నాయి చేస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది కూడా అసలు కూరలు అవి. ఒక సైడ్ బిర్యానీ స్మెల్, ఒక సైడు ఆలు. వాటర్ కావాల్సినంత వేస్తున్నాను ఎందుకంటే పచ్చివే కదా అండి ఆలు, అందుకనేసి వాటర్ కొంచెం ఎక్కువే వేశాను. ఇప్పుడు నేను అన్నం బిర్యానీ వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టాను కదా, చూడండి రైస్ ఉడకనీకి వచ్చింది కొంచెం. చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి, ఉడకనిద్దాం కొంచెం. మధ్యన మధ్యన రైస్ కుక్కర్లో అన్నం పెట్టాను కదా, అది కలబెట్టుకుంటుండండి. ఎందుకంటే ఒక సైడు పచ్చగా వస్తుంది, ఒక సైడు వైట్ కలరే ఉంటుంది అంత అన్నము. చూడండి అలా అది కలబెట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఆలు కర్రీ దగ్గరికి. ఇది కూడా బాయిల్డ్ అవుతుంది కొంచెం. చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడిలో వచ్చేసి చెప్పాను కదండి, తెల్లబాయ, కొబ్బెర, ధనియాల పొడి 3 కలిపి దంచి పెట్టుకున్నా అని, అది 2 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి అలా. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ముందు, అది చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ కుక్కర్లో రైస్ వచ్చేసి చూడనీకి వచ్చాను. అయింది, రైస్ కుక్కర్లో రైస్ అయింది. కానీ కొంచెం తడిగా ఉంటుంది కదా, కొంచెం ఉమ్మగిల్లాలి కదా, అందుకోసం అనేసి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాము మూత వేసి. చూడండి అద్దరు కింది లైట్ కాకుండా పై లైట్ వెలిగింది. కిందిది వచ్చేసి ఉడకకుండా వేస్తారు, పైది వచ్చేసి ఉడికిందంటే పైన అది వెలుగుద్ది అట్లా. ఇప్పుడు ఆలు కూడా చూసుకుందాం. చూడండి ఉడికింది ఫ్రెండ్స్. చూడండి స్మెల్ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. నోరుంట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి సూపర్ ఫ్రెండ్స్. ఇక్కడ బిర్యానీ కూడా తయారైపోయింది. మా అన్న ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.